పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక వరప్రదాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఒక వారి భవిష్యత్తు, వారి కళ. అలాంటి పోలవరాన్ని గత ప్రభుత్వాలు వారి దుర్మార్గపు చర్యతో, వాళ్ళు దుశ్చర్యతో వాళ్ళు ఈ పోలవరాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేశారని కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రెస్ మీట్లో అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే డయాఫ్రామ్ వాల్ దెబ్బతింటం జరిగిందో దానికి సంబంధించి ఆ డయాఫ్రామ్ వాల్ రిపేర్ చేయాలన్నా కానీ ఆ రోజు డయాఫ్రామ్ వాల్ 440 కోట్ల రూపాయలు 400 పైచిలుకు 400 కోట్ల చిలుకు డబ్బులతో ఏదైతే ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మించారో దానికంటే ఇప్పుడు రిపేర్ చేయడానికంటే 4 చోట్ల దగ్గర 35% ఆఫ్ డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయితే జరిగింది. దాన్ని ఏదైతే ఆ డయాఫ్రామ్ వాల్ని రిపేర్ చేయాలంటే కూడా ఇప్పుడు అప్పటి డయాఫ్రామ్ వాల్ మొత్తం ఖర్చు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కొంత అసలు నిపుణులతో చర్చించిన తర్వాత అసలు అంతా ఒక అగమ్యగోచరమైన పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత అసలు ఏం చేయాలి ఏందనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేస్తానన్నారు. అయితే ఏదైతే గతంలో వీరు అంటే కాపర్ డ్యాము పై అంటే అప్పర్ కాపర్ డ్యామ్ అండ్ లోయర్ కాపర్ డ్యామ్ రెండు కూడా కొంత వీరి అశ్రద్ధ వల్ల ఏదైతే డయాఫ్రామ్ డ్యామేజ్ని బాగు చేయకపోవడం వల్ల అక్కడ నీటిలో ఉన్న ఒత్తిడి పెరిగి అక్కడ ఉన్న శాండ్ అంతా కూడా అది కొన్ని అడుగుల మేర లేచిపోవడంతో కొంత కాపర్ డ్యాములో కొంత డ్యామేజ్ అయిన పరిస్థితి ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి దీని పూర్తి వివరాలు నివేదికలు తెప్పించిన తర్వాత అసలు ఏం చేయాలి ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఒకప్పటి 25 కోట్లు 2014లో ఏదైతే 25 కోట్లు ప్రాజెక్టు వ్యయాన్ని అయితే నిర్ణయించారో ఇప్పుడు ఈ ప్రాజెక్టుని మళ్ళీ పూర్తి స్థాయిలో దాన్ని నిర్మించి అంటే ఏదైతే ఈ పరిస్థితి అంతా ఉందో వీటన్నిటిని బాగు చేసి వాటిని మళ్ళీ పునర్నిర్మించాలంటే కూడా మళ్ళీ అంత అయ్యే పరిస్థితి అంటే మళ్ళీ మొదటి దానికి ఎంతైతే నిర్మాణ వ్యయాన్ని లెక్కించారో ఇప్పుడు కూడా అదే అంత అయ్యే పరిస్థితి అయితే కనపడతా ఉందని, అసలు ఇదంతా కూడా అంటే దీన్ని ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే పూర్తి స్థాయిలో దాన్ని బాగు చేయాల్సిన ప్రాజెక్టుని కూడా ఇప్పటి వరకు అశ్రద్ధ వహించడంతో పూర్తి స్థాయిలో అదంతా నాశనమైపోయిందని, ఇదంతా ఒక విధ్వంసానికి ఎటువంటి వ్యక్తి రాజకీయాల్లో రాకూడదు, ఎటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు, ఎటువంటి మనస్తత్వాలు రాజకీయాల్లో ఉండకూడదు. ఇదంతా పోలవరం ప్రాజెక్టు ఒక ఉదాహరణ, ఒక కేస్ స్టడీ అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యం. మొత్తానికి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు పోలవరం అంతా కూడా పూర్తి అవ్వడానికి ఒక 4 సీజన్లు అంటే దగ్గరగా 4 సంవత్సరాలు పట్టే 4 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరికొంత స్టడీ చేసి దీని మీద మరికొంత నిపుణులు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్లు వీళ్ళందరితో కూడా మాట్లాడి దాని మీద త్వరలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలియజేశారు. న్యూస్ 18 కోసం రఘు, పోలవరం నుండి.